గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీత జాడగని వచ్చుచుండిన కపివరులందరూ క్షమార్హులని. సీత జాడగని వచ్చుచుండిన కపివరులందరూ క్షమార్హులని. వారితోడయిక కలహము వలదని జరిగిన దానిని మరచిపోమని తడవు సేయక మరలిపోమని వారందరినీ వేగపోమని గజముకునితో సుగ్రీవుడు బలికి ఆదరించి మరి ప్రీతిగా నవ్వే. ఎప్పుడైతే సుగ్రీవుడు కబురు పెట్టాడో వాయు వేగాలతో వీళ్ళంతా కూడా దూసుకొచ్చారు. ఇంకా అక్కడంతా కూడా ఎంతో ఆనందమయమైంది. ఎక్కడ చూసినా ఏ ముఖం చూసినా ఆనంద పరవశంలో ఉన్నారు. సుగ్రీవుడు హనుమంతుల వారిని చూసి పొంగిపోతున్నాడు.
నా మాట నిలబెట్టాడు, వానర జాతి కీర్తి నిలబెట్టాడు. శ్రీరామచంద్రుడు హనుమంతుల వారిని చూసి మురిసిపోతున్నారు. వానరులంతా కూడా హనుమంతుల వారిని చూసి నీకు రుణపడి ఉన్నాం కదా, నువ్వే సీతామాత క్షేమ సమాచారం చెప్పకుండా ఉంటే వానర జాతికి గుర్తింపు కలిగేది కాదు, మా ప్రాణాలు మిగిలేవి కాదు అని ఆ హనుమంతుల వారిని చూసి అందరూ ఆనందభరితులే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని హనుమంతుల వారిని ఘనంగా సత్కరిస్తున్న సమయంలో కపురాజంపిన కబురు వినగానే వీళ్ళందరూ చేరారు. రామచంద్రుడికి ఎంత గొప్పగా చెప్తున్నాడో తెలుసుకుందాం. కపిరాజంపిన కబురందగా కపివీరులు కిష్కింధకు వెడలగా, కపిరాజంపిన కబురందగా కపివీరులు కిష్కింధకు వెడలగా, జయ హనుమంతుడు ముందు నడువగా, జయ జయ ధ్వనులతో ముందుకు సాగగా, జయ హనుమంతుడు ముందు నడువగా, జయ జయ ధ్వనులతో ముందుకు సాగగా, రాను రానువా కోలాహలము చేరుకొనెను కిష్కింధాపురము, రాను రానువా కోలాహలము చేరుకొనెను కిష్కింధాపురము, రామ లక్ష్మణ సుగ్రీవాదులు ప్రసవనగిరి పైన వేదిరే, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జాంబవదంగద హనుమదాదులో ప్రశ్రవణగిరి చేరినారు, జాంబవదంగద హనుమదాదులో ప్రశ్రవణగిరి చేరినారు, రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు, రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు, ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపి, ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపి, ఆనందాశ్రులు రాలగరాముడు, ఆనందాశ్రులు రాలగరాముడు మారుతితో అభినందించే, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నలువంకల ఉత్సాహము పొంగగ ప్రతిమోమున ఆనందము చెందగ, నలువంకల ఉత్సాహము పొంగగ ప్రతిమోమున ఆనందము చెందగ, రామ లక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరూ పరివేష్టింపగ, రామ లక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరూ పరివేష్టింపగ, హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలుపునది, హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలుపినది అని పలికిన శ్రీ రామచంద్రునకు, అని పలికిన శ్రీ రామచంద్రునకు, మారుతి తెల్పె తన లంకాయానము. నా సీతను ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఏ రకంగా గుర్తించావంటే జరిగిన కథ అంతా కూడా మళ్ళీ ఆ హనుమంతుల వారు శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి, వానరులందరికీ వివరించి చెప్తున్నాడు. సుందరకాండలో మళ్ళీ సుందరకాండ, సంపూర్ణ సుందరకాండ, సుందరకాండలో మళ్ళీ సంపూర్ణ రామాయణం 7వసారి రాబోతోంది. సకల శుభాలను ఇచ్చేటటువంటి, గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి, శుభవార్తలతో నింపేటటువంటి కథలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం.
ఆ హనుమంతుల వారు అందరికీ ఎంత ఆనందాన్ని కలిగించాడో, రాముడికి ఎంత భద్రాన్ని కలిగించాడో, శుభవార్తను అందించాడో, ఈ ఫలశ్రుతి మన జీవితాల్లో కూడా అంత భద్రము, శుభకార్యాలు, శుభవార్తలతోటి మన జీవితాన్ని నింపాలని శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. దక్షిణ దిశగా వారిది నడుమ సుందరమైన లంకయున్నది, దక్షిణ దిశగా వారిది నడుమ సుందరమైన లంకయున్నది. శతయోజనముల వారిది దాటి ఒంటిగా నేను లంక చేరితి, శతయోజనముల వారిది దాటి ఒంటిగా నేను లంక చేరితి. అడుగడుగుననే లంక వెతకితి, ఆది ఆదినే కలయ చూచితి. అడుగడుగుననే లంక వెతకితి, ఆది ఆదినే కలయ చూచితి. అని మారుతి తన లంకాయానమును, అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఎల్ల రాక్షసుల గృహముల వెదకితి, అంతఃపురముల పరిశీలించితి. ఎల్ల రాక్షసుల గృహములు వెదకితి, అంతఃపురముల పరిశీలించితి. ఎందు వెదకిన సీతను గాంచక నిరాశ చెంది కడు చింతించితి. ఎందు వెదకిన సీతను గాంచక నిరాశ చెంది కడు చింతించితి. ఏమియో తోచక తిరిగిన తాముల తిరిగి 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 చూచితి. ఏమియో తోచక తిరిగిన తాముల తిరిగి 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 చూచితి. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. చూడమరచిన అశోకవనమును వెదక సాగితిని చివరకు నేను. చూడమరచిన అశోకవనమును వెదక సాగితిని చివరకు నేను. మాసిన పీత వసనము దాల్చిన కటిక నేలపై కూర్చుని ఉన్న. మాసిన పీత వసనము దాల్చిన కటిక నేలపై కూర్చుని ఉన్న. రాక్షస వనితల క్రూర వలయమున చిక్కియుండిన సీతను కాంచితి. రాక్షస వనితల క్రూర వలయమున చిక్కియుండిన సీతను కాంచితి. అని మారుతి తన లంకాయానమును, అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అశోకవనికి రావణాసురుడు సీతను చూడాయతించినాడు. అశోకవనికి రావణాసురుడు సీతను చూడాయతించినాడు. చెంతకు చేరి కమాంధుడై నోటికి వచ్చిన జల్ల పలికే. చెంతకు చేరి కమాంధుడై నోటికి వచ్చిన జల్ల పలికే. సుడిగాలి బడిన కదలి కరువు వల్లె కటిక నేలపై జానకి తోలే. సుడిగాలి బడిన కదలి కరువు వల్లె కటిక నేలపై జానకి తోలే. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. లేకున్న నీవు నీలంకయోను అనతి కాలమున నాశనమౌను. లేకున్న నీవు
లంకయోను అనతి కాలమున నాశనమౌను అని సీత పలికే దివ్యేశ్వరమున తృణము కల్ల రావణుడైనమన అని సీత పలికే దివ్యేశ్వరమున తృణము కల్ల రావణుడైనమన అని మారుతి తన లంకయానమును రామచంద్రునకు విన్నవించెను నన్ను వరించిన నిన్ను పూజించును నన్ను కాదనినా నిన్ను వరించును నన్ను వరించిన నిన్ను పూజించును నన్ను కాదనినా నిన్ను వరించును 2 నెలల గడువునున్నది ఇంకను ఈలోపుగా బాగోగులు కనుగొను 2 నెలల గడువునున్నది ఇంకను ఈలోపుగా బాగోగులు కనుగొను అని రావణుడు గర్జన చేయుచు మరలిపోయను మంటల జరుపుచు అని రావణుడు గర్జన చేయుచు మరలిపోయను మంటల జరుపుచు అని మారుతి తన లంకయానమును రామచంద్రునకు విన్నవించెను అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతకనోపక అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతకనోపక జనమల జలతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబోనను జనమల జలతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబోనెను అంతట రామ నిన్నే జలచితి కరుపై నుండి నీ కథ పలికితి అంతట రామ నిన్నే జలచితి కరుపై నుండి నీ కథ పలికితి అని మారుతి తన లంకయానమును రామచంద్రునకు విన్నవించెను తల్లి మనసు శాంతింపగాలని సూక్ష్మరూపమున చేరబోని తల్లి మనసు శాంతింపగాలని సూక్ష్మరూపమున చేరబోని రామదూతనని తెలుపుకొంటిని అంగుళీయకమును అందజేసి రామదూతనని తెలుపుకొంటిని అంగుళీయకమును అందజేసి ఆనందాశ్రులు జానక జానకి అంగుళీయకమును కనులక ఆనందాశ్రులు జానక జానకి అంగుళీయకమును కనులక అని మారుతి తన లంకయానమును అని మారుతి తన లంకయానమును రామచంద్రునకు విన్నవించెను అంగుళీయకమును సీతగైకొనెను నింగనినట్టుగా ఆనందించెను అంగుళీయకమును సీతగైకొనెను నింగనినట్టుగా ఆనందించెను చిత్రకూటమున ఆకాశపుటల కన్నీరులుగా ఎరుపును గొడుగుగా చిత్రకూటమున ఆకాశపుటల కన్నీరులుగా ఎరుపును గొడుగుగా చెంగుముడినున్న చూడామణిని ప్రేమ మీరగా పౌరును గొడుగుగా చెంగుముడినున్న చూడామణిని ప్రేమ మీరగా పౌరును గొడుగుగా అని మారుతి తన లంకయానమును అని మారుతి తన లంకయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కాకాసుడు కథ విన్నాడు చూడామని తీసుకున్నాడు తట్టుకోలేకపోయాడు తన హృదయానికి హత్తుకుని హే సీత అని రోధించాడు శ్రీరామచంద్రుడు అందరూ కూడా చాలా దుఃఖించారు ఆ సన్నివేశాన్ని చూసి రాముడు తట్టుకోలేకపోయాడు
ఏమంటున్నాడంటే మళ్ళీ హనుమంతుల వారితో, నీట బుట్టినది పూజలందినది చూడామణి అని పేరుగొందినది, యజ్ఞముచే సంతృప్తిని జల్ది ఇంద్రుడు జనకుని మెచ్చి ఇచ్చినది, సీతారాముల పెళ్లి సమయమున జనకుడు ప్రీతిగా సీత కొసలినది, సీతారాముల పెళ్లి సమయమున జనకుడు ప్రీతిగా సీత కొసలినది, అని రాముడువా చూడమని, అని రాముడువా చూడమని అశ్రులు జారగ స్వీకరించెను, చూడమణిని రాముడు గైకొని, చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో, మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో బహురీతిల హరీషుని పొగడి, హనుమా ఇంకను వినగోరుదునన, బహురీతుల హరీషుని పొగడి, హనుమా ఇంకను వినగోరుదునన, హనుమంతుడు తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆ చూడామణి తీసుకున్నాడు, హృదయానికి హత్తుకున్నాడు, ఆ సీత అని చాలా దుఃఖించాడు. ఇంకా సీత ఏం చెప్పిందంటే, అమ్మవారి దగ్గర అనుమతి తీసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించిన తర్వాత కావాలని కల్పించుకుని ఏ రకంగా యుద్ధాన్ని ప్రారంభించానో, రావణాసుడు హితవు చెప్పి హెచ్చరించే ప్రయత్నం ఎలా చేశానో అదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం.